ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల్లో భారతదేశ ప్రపంచం, భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరాడో లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడో లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడో లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా వాహన్ పోర్టల్ రిపోర్ట్ ప్రకారం జనవరి 1, 2024 సంవత్సరం నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు మొత్తం సేల్స్ చూసినట్లయితే 10,987 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి అనమాట. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ టూ వీలర్సే 10 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయాయి భారతదేశ వ్యాప్తంగా. టు బీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇవి రిజిస్ట్రేషన్ మోడల్స్ మాత్రమే. మురుపెన్నడూ లేని విధంగా భారతదేశ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఈ రేంజ్లో మార్కెట్ అయితే పెరిగిందనమాట. అటువంటిది మన నాన్ రిజిస్టర్డ్ టూ వీలర్ మార్కెట్ కూడా కలుపుకుంటే కనుక ఇంకా ఎక్కువ సేల్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలానే ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ చూసుకుంటే అన్ని 3 వీలర్ 4 వీలర్ 2 వీలర్ కేటగిరీ కలుపుకుంటే 16 లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అమ్ముడుపోయాయి. ఇందులో 59% ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ ఉందంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో కూడా ఈ 10 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో కూడా ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్, ఏతర్ ఎనర్జీ ఈ 4 కంపెనీల మార్కెట్ వాటా కలుపుకుంటేనే 83%గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టూ వీలర్ ఇండస్ట్రీ మేజర్ డ్రైవర్ కింద అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇటలీ దేశానికి చెందిన VLF కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టెన్నిస్ని భారతదేశ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. అయితే భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ మరీ అంత పవర్ఫుల్ వేరియంట్ కాదనమాట. 1.5 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసినట్లయితే 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో 130 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అది సర్టిఫైడ్ రేంజ్ అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటుకి 720 వాట్ల ఛార్జర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 3 గంటల్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్కూటర్ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్తో వస్తున్నారు. బట్ ఎగ్జిస్టింగ్ స్కూటర్స్ డిజైన్తో పోల్చుకున్నట్లయితే కాస్ట్ వెరైటీ డిజైన్తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉంది. బట్ అంతా బాగానే ఉంది, కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూస్తే మాత్రం అది మింగురు పడేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ప్రైస్ చూసినట్లయితే 1,30,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ పెట్టారు. మరి 1,30,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి మార్కెట్లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అంతగా లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి యాంపియర్ నెక్సెస్ కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ ప్లాజ్మా కానివ్వండి, ఏతర్ రిస్తా కానివ్వండి, ఇలా చాలా మోడల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్సే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు కస్టమర్స్కి మరీ పవర్ఫుల్ వెహికల్ కాదు, మరీ స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చిన వెహికల్ కాదు కాబట్టి మరి ఆ ప్రైస్ ఏమైనా చెక్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మొత్తం 100 ఎలక్ట్రిక్ ట్రక్కులు అయితే తీసుకున్నారనమాట. ఎందుకు ఎలక్ట్రిక్ ట్రక్కులు ఏంటంటే వీళ్ళు సిమెంట్ తయారు చేసే కంపెనీ వీళ్ళు ప్రతి నెల కూడా 75,000 మెట్రిక్ టన్నుల క్లింకర్ని అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ప్రదేశాలకి వేరే లొకేషన్ తీసుకెళ్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి. అక్కడైతే క్లింకర్ తీసుకుంటారో అది ట్రక్లో వేసి మళ్ళీ వాళ్ళ యూనిట్కి తీసుకెళ్తారు అనమాట. దానికోసం మొన్నటి వరకు వీళ్ళు CNG ట్రక్కులు కానివ్వండి, వేరే ఇంధనాలకు సంబంధించిన ట్రక్స్ అయితే యూజ్ చేసేవారు. వీళ్ళు పొల్యూషన్ తగ్గించాలి, సేవింగ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో IPLT కంపెనీ వాళ్ళ రైనో ఎలక్ట్రిక్ ట్రక్కులను అయితే తీసుకున్నారు. 100 ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఒక్కొక్క ట్రక్ కూడా 185 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు అనమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రక్కులను తీసుకోవడం ద్వారా సంవత్సరానికి కొన్ని లక్షల కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రాకుండా అయితే అడ్డుకున్న వాళ్ళు అయితే అవుతారు. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే 2025 సంవత్సరానికల్లా ఈ అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ క్లింకర్ని ఏదైతే వేరే చోటికి తరలిస్తున్నారో ఆ ప్రాసెస్ కోసం 500 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒడిస్సీ కంపెనీ వాళ్ళకి ఒక బంపర్ డీల్ అనేది తగిలిందనమాట. జిప్ కంపెనీ వాళ్ళు B2B సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు అయితే దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే నడుపుతూ ఉంటారు. ఈ జిప్ కంపెనీ వాళ్ళు వాస్తవానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు తయారు చేయరనమాట. వేరే వాళ్ళ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొక్యూర్ చేసుకుని B2B సెగ్మెంట్కి క్లయింట్స్కి అయితే సప్లై చేస్తారు. అటువంటిది ఇప్పుడు ఒడిస్సీ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ దాదాపుగా 40,000 ఎలక్ట్రిక్ వాహనాల డీల్ అనేది జిప్ కంపెనీ వాళ్ళు ఆర్డర్ పెట్టారనమాట ఒడిస్సీ కంపెనీ వాళ్ళకి. అంటే ఈ 40,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఒడిస్సీ ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు యూజ్ చేయబోతున్నారు. ఒడిస్సీ కంపెనీ నుంచి బైక్ కానీ స్కూటర్ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక జిప్ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మొత్తం వీళ్ళ పోర్ట్ఫోలియోలో 2 లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేది అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇక జిప్ కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రూరల్ మరియు అర్బన్ ఏరియాస్లో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వార్డ్ విజిట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు స్పీడ్ ఫోర్స్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఈ వార్డ్ విజిట్ కంపెనీ అనగానే మన జాయ్ ఈ బైక్స్ అంటే బాగా గుర్తుకొస్తుంది. జాయ్ బైక్స్ అనేది కంపెనీలో బ్రాండ్. సో ఈ వీళ్ళు స్పీడ్ ఫోర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి స్పీడ్ ఫోర్స్ ఏం చేస్తారంటే వాహనాలకి వీళ్ళు సర్వీస్ ఆఫర్ చేస్తూ ఉంటారు, సర్వీస్ సెంటర్లు అనమాట. సో ఇలా సర్వీస్ సెంటర్ల పాటుగా
ఒక 1000 టచ్ పాయింట్స్ యాడ్ చేయాలనేది జాయ్ బైక్స్ వాళ్ళు అయితే ప్లాన్ పెట్టుకున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళ ఎగ్జిస్టింగ్ డీలర్స్తో పాటుగా వీళ్ళు ఎక్కువ సర్వీస్ పెంచుకోవాలి అంటే ఎక్కువ సేల్స్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం అయితే వీళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళతో టైఅప్ అవడం ద్వారా ఒక నెలకి ఒక 150 వెహికల్స్ వీళ్ళ వెహికల్స్ వచ్చి సర్వీస్ చేసుకునే కెపాసిటీ అయితే వస్తుందంట. యాజ్ ఆఫ్ నౌ అయితే జాయ్ బైక్ సంబంధించి సర్వీస్ పాయింట్స్ పరంగా 150 వాహనాలు నెలకి సర్వీస్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ వీళ్ళు టైఅప్ అయిన తర్వాత 50,000కు పైగా ఈ సర్వీస్ పాయింట్స్ని పెంచుకోవాలనే ప్లాన్, అంటే కస్టమర్స్ ఇంకా పెరుగుతారనే ఉద్దేశంతో ఈ సర్వీస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తున్నట్లయితే క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐలోన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగింది. సో ప్రజెంట్ క్వాంటమ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇతర ఫైనాన్స్తో పాటుగా ఈ ఐలోన్ ఫైనాన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో క్వాంటమ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్, క్వాంటమ్ ప్లాజ్మా కానీ బిజినెస్ కానీ మిలాన్ వంటి వెహికల్స్తో కొనుక్కునే వాళ్ళకి కొత్త ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా వచ్చిందనమాట. మరింత ఫ్లెక్సిబుల్గా ఫైనాన్స్ సదుపాయం లభిస్తుంది. డౌన్ పేమెంట్స్ వివరాల్లో కానీ లేకపోతే మంత్లీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా మరింత ఫ్లెక్సిబుల్గా వీళ్ళు ఆఫర్ చేస్తారని చెప్పి వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్లో స్పై షాట్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అంటే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ని సీక్రెట్గా టెస్ట్ చేస్తుంటే ఫోటోలు అయితే తీయడం జరిగింది. ఇప్పటికే మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ని ఎకీమా మోటార్ షోలో అయితే రివీల్ చేయడం జరిగింది. దాంతోపాటుగా భారతదేశంలో అయితే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే మొట్టమొదటిసారిగా రివీల్ చేయబోతున్నారు 2020 సంవత్సరంలో. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే 2020 సంవత్సరంలోనే మారుతి సుజుకి కంపెనీలు మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లో ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే 49 కిలోవాట్ అవర్లు 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 2 వేరియంట్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 400 కిలోమీటర్ నుంచి అప్ టు 550 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక ఎలక్ట్రిక్ కార్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కింద మార్చడం జరిగింది. సో ఇందులో ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ అందరూ కలిపి ప్రాజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళు మహీంద్రా సంబంధించిన ఈటీవో ఎలక్ట్రిక్ కార్ని అయితే యూజ్ చేశారు. ఎగ్జిస్టింగ్ పనిచేసే ఎలక్ట్రిక్ కార్ని డిఫరెంట్ సెన్సర్స్ 3D లైడార్స్ కానివ్వండి, డెప్త్ కెమెరాస్, యాటిట్యూడ్ మరియు హెడ్డింగ్ రిఫరెన్స్ సెన్సార్స్ అయితే ఈ పర్టికులర్ కార్కి అయితే అమర్చడం జరిగింది. ఈ సెన్సార్స్ కెమెరాస్ నెత్తిమట్టు ఒక రకంగా ఏ టెక్నాలజీని యూజ్ చేసినట్టు అవుతుంది. సో ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్స్ని అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది టెస్టింగ్ పర్పస్ కోసం అనమాట. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.